హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా సుఖంగా సంతోషంగా హాయిగా ఉండాలని అయితే మాత్రం కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో అయితే అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుందని అయితే అనుకుంటున్నాను. అదేంటంటే, ఇంతకుముందు నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసే ఉంటుందండి. మా ఇంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. మిక్సీ ఫైర్ అయింది. దానివల్ల చాలా సఫర్ అయ్యాను నేను. కష్టాలు బాధలు అన్నీ అయితే కూడా చెప్పాను అనమాట ఆ వీడియో. నేను మీరు చూడకపోతే కనుక తప్పకుండా ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి. మీ అందరికీ చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. అయితే నేను పెట్టిన ఈ వీడియో చూసిన తర్వాత నా ఫ్రెండ్ తన కాల్ చేసి తను రియాక్ట్ అయ్యి తన జీవితంలో జరిగిన ఒక సంఘటన కూడా, వాళ్ళ లైఫ్లో జరిగిన ఒక సంఘటన కూడా చెప్పమని అయితే చెప్పింది. అంటే ఎలా అయిందంటే, వాళ్ళ ఇంట్లో కూడా ఫైర్ ఇలానే అయ్యిందంట. చాలా మంది సబ్స్క్రైబర్స్ నాకైతే కామెంట్స్ చేశారండి. అక్క, మా ఇంట్లో ఎలా అయింది, మా ఇంట్లో అలా అయింది, ఇక్కడ ఇలా జరిగింది. మీరు ఇలా చెప్పడం వల్ల మేము చాలా తొందరగా మేల్కొని త్వరగా ప్లగ్గులు తీసేయడం, ఇలా చేసేయడం, త్వరగా ఆపడం, అదే ఉరుములు మెరుపులు వస్తే ఆపడం, ఇవన్నీ చేస్తున్నాం అని అయితే మాత్రం అన్నారు. అయితే ఈ వర్షాకాలం అనేది చాలా ప్రమాదకరమైన కాలం అని మాత్రం నాకు అనిపిస్తుందండి. మా ఫ్రెండ్ అయితే కాల్ చేసి ఏముందంటే, సేమ్ ఇదే ఇన్సిడెంట్ నా సబ్స్క్రైబర్ ఒకరు కూడా చెప్పారు నాకు. సేమ్ అలాగే నా ఫ్రెండ్ ఇంట్లో కూడా జరిగింది. తనైతే ఏపీలో ఉంటుందన్నమాట. ఏమైందంటే, తనకైతే 2 పిల్లలు, ఒక పాప బాబు. పాప అయితే స్కూల్కి అయితే వెళుతుంది. బాబు అయితే ఇంకా చిన్న బాబు, 1 year లోపు బాబు. పాపకి స్నానం అది చేయించేసి క్యారియర్ అది ప్యాక్ చేసేసి పాపనైతే స్కూల్ బస్ ఎక్కించడానికి బాబుని తీసుకుని స్కూల్ బస్ ఎక్కించి వచ్చే లోపల తన ఇంట్లో ఉండి హీటర్ ఉంటుంది కదా, వాటర్ హీటర్. ఆ వాటర్ హీటర్ అయితే కాలిపోయి, అది దేని మీద, వాషింగ్ మిషన్ మీద అయితే పెట్టిందంటండి. వాటర్ హీటర్ కాలిపోయి, వాషింగ్ మిషన్ కాలిపోయి, ఇల్లంతా ఇంకా అసలు వెళ్ళేటప్పటికి ఎలా పడితే అలా పొగతో మంటలతో నిండిపోయిందంట. వాళ్ళైతే అపార్ట్మెంట్లోనే ఉంటుంటారండి. అయితే తను చాలా కంగారు పడిపోయే లోపల ఫైర్ ఇంజిన్ కదా కాల్ చేయడం, అదన్నీ చేయడం అంతా జరిగిందంట. తను ఏంటంటే, తను చెప్పేది ఒకటే అండి, ఇది మాత్రం మీకు గట్టిగా చెప్పమని అయితే చెప్పింది తను. ఆ రోజు తన పాపతో పాటు బాబును కూడా, నిద్రపోయి బాబును కూడా లెగిస్తే ఏడుస్తాడేమో అని తన చంకలో ఎత్తుకుని అయితే స్కూల్ బస్ దగ్గరకు తీసుకెళ్ళిందంట. దానివల్ల తన బాబు అయితే సేవ్ అయ్యాడండి. ఇంట్లో ఎవరు లేకపోవడం వల్ల ఒక వస్తువుతో ప్రమాదం పోయింది, కానీ మనుషులకైతే ఎటువంటి హాని జరగలేదు. గాడ్ గ్రేస్, ఆ భగవంతుడైతే వాళ్ళని కాపాడాడని అనుకోవాలి. తను చేసిన మిస్టేక్ ఏంటంటే, తను చెప్తుంది, అది నేను చేసిన మిస్టేక్ ఎవ్వరు చేయొద్దని చెప్పక్క, ప్లీజ్ నువ్వు మళ్ళీ చెప్పు. ఆల్రెడీ నేను వీడియో చేశానమ్మా అని చెప్పాను. లేదక్క, మళ్ళీ ఇంకొకసారి వీడియోస్ మళ్ళీ చెప్పు, చాలా జాగ్రత్తగా ఉంటారు అందరూ కూడా, తెలుసుకుంటారని అయితే మాత్రం అంది. దానికోసం మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను మీకు. తను ఏం చేసిందంటే, పాపకి హీటర్ పెట్టి వేడి నీళ్ళు పెట్టిందంట. వాళ్ళ హస్బెండ్ కూడా స్నానం చేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారంట. త్వరగా వెళ్ళాలి, ఆ రోజు ఏదో డ్యూటీ త్వరగా ఉందని అయితే వెళ్ళిపోయారంటండి. ఆ పాపకి హీటర్ పెట్టి స్నానం చేయించిన తర్వాత, హీటర్ పెట్టిన తర్వాత కరెంట్ పోయిందంట. నీళ్ళు అయితే కాగిపోయిన కదా, హీటర్ తీసి వాషింగ్ మిషన్ మీద పెట్టేసి, ప్లగ్ తీయకుండా స్విచ్ ఆపకుండా వాషింగ్ మిషన్ మీద పెట్టేసి మర్చిపోయిందంట. తను అసలు కరెంటు ఆగిపోయింది అనుకుంది తప్ప తీస్తాను అనుకుందంట. తర్వాత పాపకి అది స్నానం చేయించేసింది, తీసుకెళ్ళిపోయింది. అంతా అయిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు అది పవర్ వచ్చేసి అది కాలిపోయి చాలా ప్రమాదం అయితే జరిగిందండి. అందుకు అందరు కూడా హీటర్స్తో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. దయచేసి స్విచ్ కట్టినా కట్టకపోయినా ప్లగ్లు మీకు అయితే మాత్రం కింద పెట్టేయండి. ఇదే తనకి మీకు పదే చెప్పమంది. తను చెప్పినట్టే మీకు కూడా నేను చెప్తానండి. ఇదంతా కూడా వాటర్ హీటర్సే కాకుండా గీజర్స్ వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దయచేసి మనం ఇవన్నీ కూడా వాడకుండా అయితే అసలు ఉండలేము. ఎందుకంటే వీటిలన్నింటికి అలవాటు పడిపోయాము. మనం ప్రమాదాల మధ్యలో ప్రమాదాలు అంచునైతే బతుకుతున్నాము. కానీ ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ మనం అయితే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఇంకోటి ఏంటంటే, గీజర్స్ ఉంటాయి కదా, గీజర్ వల్ల కూడా మొన్నే న్యూస్లో చూసాను చాలా ప్రమాదం జరిగిందని. మనం గీజర్ ఆన్ చేసి స్నానానికి అయితే వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాకుండా గీజర్ ఆఫేసి బాత్రూంలోకి అయితే వెళ్ళండి. ఎందుకంటే తడికి కూడా ఎప్పుడు ఎలా ఎటుపక్క నుంచి షాక్ కొడదు, ఎటుపక్క నుంచి ఏమవుతుంది ఎవరికి తెలియదు. ఇంకొకటి, చాలా మంది సింటెక్స్ లో వాటర్ లేకపోతే గీజర్లో అయితే వాటర్ ఉంటుంది కదా, అలా వాటర్ లేనప్పుడు కూడా మనం గీజర్ అయితే ఆన్ చేస్తూ ఉంటాం కదా, అది ఎలా తెలుసుకోవాలని అడిగారు నన్ను కొంతమంది. మనం వాటర్ లేనప్పుడు గీజర్ ఆన్ చేస్తే ఒక రకమైన సౌండ్ అయితే వస్తుందండి, వాటర్ ఉన్నప్పుడు అయితే ఒక రకమైన సౌండ్ అయితే వస్తుంది. ఆ సౌండ్స్ని గుర్తుపెట్టిన మనం వెంటనే అయితే మాత్రం స్విచ్ ఆఫ్ వేయాలి. గీజర్ వేసినా సరే స్విచ్ అయితే కట్టేసుకోవాలి. కట్టేసిన తర్వాత మళ్ళీ వాటర్ వచ్చిన తర్వాతే మనం గీజర్ ఆన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలతో కూడా మనం గీజర్ వేసి బాత్రూంలో స్నానాలు చేయింతూ ఉంటాం కదా, పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ చాలా ప్రమాదం ఉండేది. అందుకు దానికోసం గీజర్ లేకుండా మనం ఉండలేము, నీళ్ళు లేకుండా ప్రతిదీ ప్రమాదం అంటే మేము ఎలా చేయాలని అనుకోవచ్చు. కొన్ని చిన్న జాగ్రత్తలు అయితే పాటించాలి, మనం తప్పదు. అదేంటంటే, అది చెప్పాను కదా, గీజర్ స్విచ్ అలాగే బయటే ఉంటుంది కాబట్టి మనం స్విచ్ ఆఫ్ చేసుకుని బాత్రూంలోకి అయితే వెళ్తూ ఉండాలండి.
అలా చేస్తే మనకి కొద్దిలో గొప్ప ఇదిగా ఉంటుంది అనమాట. నేను కూడా పిల్లలు కూడా పదే పదే గేదర్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళండి అమ్మా అని నాకు జరిగిన ఈ ఇన్సిడెంట్ వల్ల నేను 1-10 సార్లు పిల్లలకు కూడా చెప్పడం, సరే మమ్మీ అంటున్నారు. అయినా సరే మళ్ళీ చెప్తూ ఉంటున్నాను నేను. అదే విషయం మీరు కూడా నా ఫ్యామిలీ లాంటి వాళ్ళే కాబట్టి, నా ఫ్యామిలీ నాకు ఎంతో మీరు అంతే కాబట్టి మీకు కూడా చెప్తున్నానండి. నా ఫ్రెండ్ తను ఏమది చెప్పడం ఎందుకని, నువ్వు చెప్పిందంతా కూడా నేను చెప్పానురా దీంట్లో, తప్పకుండా నా సబ్స్క్రైబర్స్ చూస్తారు, అవసరమైతే వాళ్ళు కూడా ఇది ఫాలో అయితే అవుతారు. అదొకటి వర్షాకాలం మరీ డేంజరస్ కాలం అనమాట. ఇది మామూలు కాదు. ఎక్కువగా ఎందుకు ఈ సంవత్సరం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారనే కోరుకుంటున్నాను. నా ఫ్రెండ్ నేను చేసిన తప్పు మీలో ఎవ్వరు కూడా అసలు ఇటువంటి తప్పు అయితే చేయకూడదని అయితే అనుకుంటాను. పొరపాటు అంటే తప్పు అనడం లేదు, మనం తెలిసైతే ఎవ్వరం ఏది చేయము. ఈ మధ్యన ఎందుకో కానీ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి కూడా మెమరీ త్వరగా అయితే లాస్ అయిపోతున్నాము. అంటే ప్రతిదీ నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదని అంటున్నాను. మన అమ్మమ్మలో, మన నానమ్మలో, మన తాతల కన్నా గుర్తుంటుంది కానీ మనకు గుర్తుండట్లేదు. మాకన్నా కొంచెం బెటర్ గుర్తుంటుంది, మా పిల్లలకి అసలు గుర్తుండట్లేదు. మర్చిపోయాను మమ్మీ బాగా గుర్తు చేసాము అంటున్నారు. ఏ విషయమైనా సరే ఇదనే కాదు, అలాగా మనం తిని ఫుడ్ వల్ల కావచ్చు, మనం చేసే జాబ్స్ కానీ ఇంట్లో వర్క్స్ కానీ వీటి వల్ల స్ట్రెస్ వల్ల కూడా కావచ్చు, ఎందుకో తెలియదు కానీ మెమరీ అయితే మాత్రం చాలా తగ్గిపోతుందండి అందరికీ. దానికి సంబంధించి మంచి ఫుడ్ తీసుకుని చక్కగా మెమరీతో ఉండి మీరు ఇవన్నీ చేసుకోండి. మెమరీ తక్కువగా ఉందని మనం పాటించడం ఒకే ఒక చెట్టుకు అయితే నేను చెప్తాను, ఒక బుక్ అయితే పెట్టుకోవాలి. మనం కంపల్సరీగా అందరూ చూసే చోట ఒక బుక్ పెన్ను పెట్టుకోవాలి. ఈ రోజు ఏం చేయాలి, ఈ టైంకి ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇంట్లో నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏమేమి ఆఫ్ చేయాలనేది కూడా మనం అలాగా లిస్ట్ ఒకటి తయారు చేసుకోవాలి. తయారు చేసుకుంటే బాగుంటుందని నా సలహాగా నేను చెప్తున్నానండి. అది చేసుకుంటారు లేదన్నది అయితే మరి మీ ఇష్టం. ఎవరు బయటకు వెళ్ళినా సరే మనం గ్యాస్ ఆపేమా లేదా, వాషింగ్ మిషన్ ప్లగ్ తీసేమా లేదా, మిక్సీ ప్లగ్ తీసేమా లేదా, అసలు ప్రతి వస్తువు కూడా మనం చెక్ చేసుకుని అయితే బయటకు వెళ్తూ ఉండాలండి. కానీ ఇంకోటి ఇంట్లో ఎవరు లేకపోతే దయచేసి మనం మెయిన్ ఆఫీస్కి వెళ్ళిపోవడం చాలా ఉత్తమం. మామూలు ఉత్తమం కదా, చాలా అంటే చాలా ఉత్తమం అండి. మరి ఫ్రిడ్జ్ అది ఇలాగా ఫ్రిడ్జ్కి అది కరెంట్ సప్లై అది కావాలి కదా అంటే అదొక ప్రాబ్లము. ఫ్రిడ్జ్ ఇంట్లో ఉంటుంది, మెయిన్ ఆపిస్తే దాంట్లో ఉండే వస్తువులు అన్నీ అయితే పాడైపోతాయి. మనం బయటకు వెళ్ళి ఒక గంట అయితే ఆఫ్టర్నూన్కి అలా వచ్చేస్తాం అన్నప్పుడు అయితే మెయిన్ ఆపేసిన తర్వాత నో ప్రాబ్లం అండి. ఫ్రిడ్జ్ అప్పటి వరకు కూలింగ్ దానికి సరిపోతూ ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ జాగ్రత్తగా ఉంటారని అయితే మాత్రం అనుకుంటున్నాను. మా ఫ్రెండ్ చెప్పిన విషయం మీకు చెప్తాను. అలాగే నా సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు కూడా సేమ్ ఇలాగే చెప్పారు, తల్లి బంగారం నువ్వు కూడా చాలా బాగా చెప్పావు అక్క, ఇలా జరిగింది, ఇలా అయింది, మేము చాలా లాస్ అయ్యాము, ఇలాగా చాలా భయం వేసింది, ఆ భయం ఎప్పటికీ కూడా నాకు కుట్టిపోయిందని. నిజంగా ఆ భయం అనేది మనకి ఎప్పటికీ ఉంటుందమ్మా, గుండెలో అయితే చాలా అదురుగా అయితే కూడా ఉంటుంది. ఇదేనండి ఈరోజు నేను చెప్పాలనుకున్న వీడియో. మీ అందరికి కూడా నచ్చిందని అనుకున్నాను. నచ్చడానికి పక్కన పెడితే నాకు ఈ వీడియోకి వ్యూస్ రాకపోయినా పర్వాలేదు, సబ్స్క్రైబర్స్ రాకపోయినా పర్వాలేదు, నాకు ఎటువంటి అమౌంట్ రాకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి మీరు అందరూ సేఫ్గా ఈ ఒక వీడియో చూసి కొద్దిగా కాకపోతే కొద్దిగా అన్న మీరు పాటిస్తారని అయితే మాత్రం అనుకుంటున్నానండి. అందుకే ఈ రోజు కూడా మొన్న చేసినట్టే చాలా అర్జెంట్గా అయితే వీడియో చేస్తాను. తను నాకైతే 1 వీక్ నుంచే చెప్తుంది ఈ విషయం, కానీ నేను ఊర్లో అయితే లేను, దానివల్ల షూట్ చేయడానికి అయితే నాకు అవకాశం కుదరక కొద్దిగా లేట్గా అయితే చేస్తున్నాను అనమాట ఈ వీడియో. తప్పకుండా మీరు అందరు కూడా జాగ్రత్తగా ఉంటారని అయితే అనుకుంటున్నాను. పిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఛార్జింగ్ అది పెడుతూ ఉంటాం కదా, ఛార్జింగ్ పెట్టి మనం పై స్విచ్ ఆఫ్ చేయకపోవడం, పిల్లలు అవి నోట్లు పెట్టుకోవడం రకరకాలు అయితే చేస్తున్నారు. ఛార్జింగ్ అనేది మనం కట్టేసిన తర్వాత స్విచ్ తీయడం కాదు, ఛార్జర్ ప్లగ్ కూడా తీసేయండి దయచేసి. దానివల్ల పిల్లలకు కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. పిల్లలకేంటి పెద్దవాళ్ళకంటే కరెంట్ తెలియదు కదా, చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అన్న విషయం దానికైతే తెలియదు కదా, మనమే గమనించుకుని అయితే అన్నీ చేసుకోవాలండి. నేను పదే చెప్పాను అయితే మాత్రం అసలు అనుకోద్దు, ఇది మీ అందరికీ యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఈ రోజుకి ఇదేనండి వీడియో, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు నచ్చిన మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ నాకు ఒక ఛానల్ కూడా ఉంది, ఆ ఛానల్ నేమ్ బబ్బు తెలుగు టిప్స్. ఆ ఛానల్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మంచి టిప్స్, జీరో కాస్ట్ ఐడియాస్ చాలా ఉన్నాయండి. మీకు నచ్చితే కనుక చూసి విజిట్ చేసి నచ్చితే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఏ వీడియో నచ్చితే ఆ వీడియోకి అయితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో అయితే మాత్రం లైక్ నిజంగానే చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ కూడా చాలా ఎక్కువగా చేస్తారని అయితే అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది అందరికీ చాలా ఉపయోగపడే వీడియో అనమాట. అందరూ నా వీడియోస్ చూడాలని ఏం లేదు కదా, మీ వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరికైనా చేస్తే మీ వల్ల కూడా వాళ్ళకి ఉపయోగకరంగా అయితే ఉంటుందండి ఈ వీడియో. దానికోసం అయితే చెప్తాను. ఇంకొకటి, మనం ఎవరికైనా నోటితో మామూలుగా చెప్తే ఎవరికి గుర్తుండదు, ఒక వీడియో రూపంలో చెప్తే కనుక తప్పకుండా పదే అదే వస్తుంటే కనుక ఓకే ఇది ఇలా అయింది కదా, ఇది కరెక్టే కదా, ఇలా ఉండాలి కదా, వాళ్ళు ఎంత సఫర్ అయితే ఈ వీడియో చేస్తుంటారని అయితే మాత్రం మీరు అందరూ అనుకుంటారని అయితే మాత్రం నేను అనుకుంటున్నాను. దానికోసం తప్పకుండా షేర్ అయితే చేయండి. అందరికీ యూజ్ అయిన వీడియో మనం షేర్ చేయడంలో అసలు తప్పే లేదు. ఓకే అండి, బాయ్, ఉంటాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.